సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:15 నుంచి మనం 16 చదువుకుంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. నాతో ఈ మాట అనండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ రాత్రి ఎడతెగక చేయవలసిన పనులు ఏంటి? 5 పనులు ఉన్నాయండి. ఆ 5 ఎలా చేయాలంటే ఎడతెగక చేయాలి. అనండి, ఎలా చేయాలి? మనకు బహుశా ఇది ఒక్కటే తెలిసాం, ఇది కూడా తెలియదు మనకి కదా. ఎడతెగక ప్రార్థన చేయుడి. అపోస్తలుడైన పౌలు ఈ మాట ఒక ఆజ్ఞగా మాత్రమే కాకుండా విశ్వాసుల క్షేమం కోసం చెప్పాడండి. పరీక్షలకి సిద్ధపడుతున్న పిల్లలతో మనం ఏం చేస్తామంటే, రే చదవరా 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 అంటాం. వాడు అంటాడు, కాసేపు అటు ఇటు తిరిగొస్తాను మమ్మీ అంటాడు. నువ్వేమంటావు? పరీక్షలు రా, ఇన్నాళ్ళు తిరిగావుగా, ఇప్పుడు పరీక్షలు రా, చదవరా 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 అంటే ఎడతెగక చదవటం అన్నమాట. పౌలు కూడా అదే చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయండి అంటే 24 గంటలు మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేయటం అని కాదు అర్థం. అది కాదు అర్థం. ఎడతెగక అంటే గ్రీక్ భాషలో, తెలుగులో ఏం అర్థం వచ్చిందంటే ఎడతెరిపి లేకుండా. ఏమి లేకుండా? అప్పుడప్పుడు అంటాం, ఏంది వాన తెరిపీయకుండా పడుతుందిగా అంటాం కదా. ఎడతెరిపి లేకుండా లేదా తరచుగా ప్రార్థన అలా చేయాలంట. ఏమండి, ఇక అలా చేస్తే ఇక మాకు పనులు లేవా? బజారు వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, పిల్లల్ని శుభ్రం చేయాలి, ఆ పని ఉంది ఈ పని ఉంది. ఇక మరి ఎడతెగక ప్రార్థన చేస్తే ఎట్లా అనంటే, ఎడతెగక ప్రార్థన చేయటం అంటే మనం ప్రత్యేకంగా ఇక అదే పనిగా మోకాళ్ళు ఉంచేసి 24 గంటలు అదే పని మీద ఉండమని చెప్పట్లేదండి. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తా వినండి. ఒక ఆశ్రమంలో వంట చేసే మనిషి ఉన్నాడంట. ఆయనకి క్షణం తీరుకుండదంట. పిల్లలకు వంట చేయాలి, పెద్దోళ్ళకు వంట చేయాలి, గురువు గారికి వంట చేయాలి, వాళ్ళ భార్యకి వంట చేయాలి, పిల్లలకి చేయాలి, వచ్చే అతిథులకి, చుట్టాలకి, వచ్చే వాళ్ళకి అందరికి వంట చేయాలి. క్షణం తీరిక ఉండదంట ఆయన గారికి. అయితే ఆ వంట వాని ముఖం మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేదట. ఆ ఆశ్రమంలో గురువు గారు ఒకరోజు ఆ వంట వ్యక్తిని చూసి దగ్గరికి పిలిచి అలాగా అన్నాడట, ఒరే బాబు, మేమేమి 24 గంటలు ధ్యానంలో ఉంటున్నాం, 24 గంటలు ప్రార్థన చేస్తున్నాం మేము, కానీ మా ముఖాలన్నింటిలో లేని ప్రశాంతత నీ ముఖంలో కనపడుతుందిరా. మరి నువ్వు చూస్తేనే ఎప్పుడు వంట వండినట్టే ఉంటావు, ప్రార్థన చేసినట్టు ఎప్పుడు కనపడలేదు, మరి నీ ముఖం ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అని అడిగాడంట గురువుగారు. ఎవరిని? వంట చేసే అబ్బాయిని. అప్పుడు ఆ వంట చేసే వ్యక్తి చేతులు కట్టుకొని అన్నాడంట, అయ్యా, నేను ప్రార్థన కోసం ప్రత్యేకంగా సమయం అంటూ కేటాయించలేను. నేను చేసే ప్రతి పనిలో కూడా
ప్రార్థనగా మలుచుకుంటానయ్యా, ప్రార్థన చేస్తానే ఉంటాను అన్నాడట. ఎలా చేస్తావురా చెప్పు అనంటే ఆ వంట చేసే వ్యక్తి అన్నాడట, గిన్నెలు కడుగుతూ ఉంటానా, గిన్నెలు కడుగుతూ ఉన్నప్పుడల్లా నేను లోపల ఇలాగ అనుకుంటా, ప్రభువా నేను ఈ గిన్నెలు కడుగుతున్నట్టుగా నువ్వు కూడా నా హృదయాన్ని కడుగయ్యా, నువ్వు నా హృదయాన్ని కడుగయ్యా అంటూ కడుగుతానండి, పక్కన పెడతానండి. వంట చేసేటప్పుడు గిన్నెలు కడగాలి, మరి కూరగాయలు కోయాలిగా, కూరగాయలు కోసేటప్పుడు వాటిని చూసి ఇలాగ అనుకుంటూ ఉంటాను, ఈ కూరగాయలు కోస్తున్నాను ప్రభువా, నాలో ఉన్న చెడు అలవాట్లు కూడా ఇలాగ కత్తిరించి కోసాయి ప్రభువా. ఇలా చేస్తానయ్యా నా ప్రార్థన. ఇక పొయ్యి మీద ఆ పాత్ర పెట్టి వంట చేసేటప్పుడు నేను ఇలాగా వంట గంటి పెట్టి తిప్పుతా, ఇలాగ అనుకుంటాను లోపల, ఈ ఆహారము తినేవారికి ఆత్మీయ బలాన్ని దయచేయి ప్రభువా అంటూ తిప్పుతానండి. ఏంటది? అండ్రే గంటి. చివరికి నేను నడుస్తున్నప్పుడు కూడా ఇలాగ అనుకుంటానయ్యా, నా అడుగులు నీ మార్గంలో స్థిరపరచు ప్రభువా. ఆమెన్. ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు అయినాయండి చెప్పరే? గిన్నెలు కడిగేటప్పుడు ఏమంటాడంట, నా హృదయాన్ని కూడా కడుగా అయిపోయా. నేను అంటాను, అమ్మ మీరు ఏ రోజన్నా పాత్రలో వంట గిన్నెలు కడిగేటప్పుడు ఈ ప్రార్థన నేను చేసేయండి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన సంగతి దేవుడు ఎరుగు. ఈ గిన్నెలు నేనాడు గడిగేది, ఈ శాఖరేంది, ఈ బతికేసి అంట దోమతమే కానీ ప్రభువా ఈ గిన్నెలు కడుగుతున్నట్టు నా హృదయం కూడా కడుగయ్యా అని ఏ రోజన్నా ప్రార్థన చేశారమ్మా? రేపు నుంచి చెయ్యుదురుగాక. కూరగాయలు కోసేటప్పుడు ప్రభువా ఈ కూరగాయలు నేను ఎలా కోస్తున్నానో, నా హృదయంలో ఏదన్నా చెడు ఆలోచన ఉందేమో, నీకు ఇష్టం లేనిది ఉందేమో, దాన్ని కూడా కోసి అవతల బారే ప్రభు అంటూ కూరగాయలు కోసేటప్పుడు ఇలాంటి ప్రార్థన చేశాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చెయ్యి కోసుకోకపోతే చాలమ్మా, అంతేనా? కూరగాయలు కోసేటప్పుడు ఏం కోసేటప్పుడు చెయ్యి కోసుకోకపోతే చాలు, ఇక ప్రార్థన దాకా పోయాం. ఇదేనండి ప్రార్థన. ఈ రాత్రి దేవుడు నూతన మాటలు మనకు నేర్పుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రేపు నుంచి చేస్తా ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారు? అదే అమ్మా, ఏం ప్రార్థన చేస్తారన్న? ఖచ్చితంగా గిన్నెలు కడిగేటప్పుడు రేపు నుంచి ప్రభు నా హృదయం కూడా మీరు కడుగుదురుగాక ఖచ్చితంగా చేస్తామన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కూరగాయలు కోసేవాళ్ళు రేపొద్దు నుంచి ఏం చేయాలి? ప్రభువా నా హృదయంలో ఉన్న కల్మషాన్ని కూడా కోసవతల బారే ప్రభువా దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. గంటి పెట్టి తిప్పేటప్పుడు ఏం చేయాలి? రేపొద్దు నుంచి చెప్పరే అమ్మా, ప్రభువా తిప్పుతున్న నాకు బలాన్ని దయచేయి, తినబోయే వాళ్ళకు కూడా ఏం దయచేయి. అయిపోయా ప్రార్థన. అసలు ఎంత మంచి ప్రార్థన అండి ఇది. పెద్ద విద్య అనుకుంటున్నారు ఏంది ప్రార్థన అంటే? అయిపోయింది. వంటగదిలో నుంచి ఇక పొయ్యి కట్టేసావు, కూర పక్కన పెట్టావు, మూత పెట్టేసావు, బయటకు కాసేపు చల్లగాలికి రాబోతున్నావు. వచ్చేటప్పుడు ఒక మాట ప్రార్థన, ప్రభువా నా అడుగులు స్థిరపరచు ప్రభువా. అయిపోయింది ప్రార్థన. ఓ దీనికి అబ్బో అసలు మనం ఏమనుకుంటాం? ప్రార్థన నువ్వు చేయి. ఇదే ప్రార్థన. ఇక అయిపోలే. ఇక మంచులు తాగేటప్పుడు ప్రభువా ఈ మంచులు నాకు ఇచ్చావు ప్రభువా, ఎండాకాలం ప్రభువా ఈ నీళ్లు లేక ఎన్నో ఊళ్ళు బాధపడుతున్నాయి ప్రభువా, ఈ నీళ్లు నా చేతికి ఇచ్చావు ప్రభువా, చక్కగా తాగే ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. అయిపోయింది. గుట్టకేయటమే. ఇదేనండి ఎడతెగక ప్రార్థన చేయడం అంటే. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే అదే. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ రాత్రి ఎడతెగక చేయవలసిన 5 పనులు మనం క్లుప్తంగా విందాము. ఇంకోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, మొదటిగా ఎడతెగక చేయవలసిన మొదటి పని ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఎడతెగక చేయవలసిన మొదటి పని ఏంటో మనం చూద్దాం. రోమా 1:10, మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటగా ఎడతెగక చేయవలసిన పని ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా అనండి, ఏం చేసుకోవాలి? ఎడతెగక ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే నేను కొన్ని లిస్ట్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి.
ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి మన టాపిక్ పేరు ఏంటంటే ఎడతెగక ఏం చేయాలి? 5 పనుల్లో మొదటి పని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే 103వ కీర్తన 2వ వచనంలో 103వ కీర్తన 2వ వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేనండి బిగ్గరగా. ఇప్పుడు ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే ఆయన చేసిన ఉపకారములు. అనండి ఏం చేసిన దేవుడు మనకేం చేశాడండి? ఉపకారాలు. ఈ రోజు వరకు ఏప్రిల్ 29 అయిపోయింది, 30లోకి వచ్చేసాం అర్ధరాత్రి. ఈ ఏప్రిల్ నెల చివరి రోజు వరకు కూడా దేవుడు ఇంతవరకు కూడా నీకే విషయంలో, ఎన్ని విషయాల్లో, ఎందరి విషయంలో, ఇంటి విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, డబ్బుల విషయంలో, ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆ సమస్యలన్నింటిలో, నిద్ర విషయంలో, ఏదొచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా అన్నిటిలో దేవుడు ఉపకారము ఎన్నో చేశాడు ప్రియులారా. వాటన్నిటిని కూడా ఎడతెగక జ్ఞాపకము చేసుకుందుము గాక. ఇదే దేవుడు కోరుకుంటున్నాడండి. ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలండి. దేవునికి ఇష్టమైంది ఇదే. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా మర్చిపోతావేమో, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఇది దేవునికి మంచిదండి. రెండవదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాల ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాల ప్రకారము ప్రభువు రాత్రి భోజన సంస్కారంలో ఆయన అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. అంటే దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు మన కొరకు చేసిన సిలువ బలి యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ప్రభువా, నా కొరకు నువ్వు రక్తాన్ని చిందించావయ్యా, నా కొరకు శరీరాన్ని మాంస ముద్దల ముద్దలుగా చీల్చివేయబడ్డాయి నాయన, నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డావు ప్రభువా. ఇది ఎప్పుడూ ఎడతెగక ఎక్కడ ఉండాలి? ఇది జ్ఞాపకంలో ఉండాలి. అనండి, ఏముండండి? జ్ఞాపకంలో ఉండాలండి. దేవుడు కోరుకుంటున్నది ఎప్పుడు ఎడతెగక జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు నీ కొరకు ఎలా రక్తాన్ని గార్చాడో, ఎలా కొరడా దెబ్బలు తిన్నాడో, ఎలా సిలువలో వ్రేలాడాడో, ఎలా సమాధిలోనికి వెళ్ళాడో, ఎలాగ మండు టెండలో యవ్వన వయసులో డొక్కలను నిండిపోయి బల్లెపు పోటు కూడా పొడిపించుకొని ఆయన ముక్కుల్లోనికి, కళ్ళల్లోకి, నోట్లోనికి రక్తం గారుతున్న మాట్లాడి తుడుచుకునే అవకాశం కూడా లేకుండా ఈ చేతిలో మేకు, ఈ చేతిలో మేకు ఎంతగా అల్లాడిపోయి నీ కొరకు, నా కొరకు, నా పాపము, నీ పాపము కొరకు వచ్చిన జీతమైన మరణాన్ని ఆయన సిలువ మీద ఎలాగ వేసుకొని మనల్ని శిక్ష నుండి తప్పించాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. లేకపోతే కృతజ్ఞత లేనోళ్ళం అవుతాం మనం. మూడవదిగా ఎడతెగక మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13:7 చదవండి. మూడవదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఎడతెగక? హెబ్రీ 13:7, హెబ్రీ 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మిమ్మును నడిపించిన మీ నాయకులను జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. మూడవదిగా ఎడతెగక జ్ఞాపకం ఎవరు రావాలంటే మనకి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళని మనం ఏం చేసుకోవాలండి? నేను అంటలా ఆ మాట ఉందా అమ్మ బైబిల్లో? మీ అందరి బైబిల్లో ఉందా? మీకెవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో పక్కన ఉంటుంది మిమ్మును నడిపించినోళ్ళు. ఎవరైతే రక్షణలోకి నడిపించారో, ఎవరైతే బాప్టిస్ట్ అనుభవంలోకి నడిపించారో, ఎవరైతే మీకు బల్లలో చేయవేసేట్టు నడిపించారో, మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని నడిపిస్తున్న మీ బోధకులనంట ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? మన అంశం పేరేంటి మరి? అది చెప్పండి. ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళందరినీ? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎడతెగక. నెంబర్ 1 ఆయన చేసిన ఉపకారాలను ఎడతెగ జ్ఞాపకం చేసుకో. నెంబర్ 2 యేసుప్రభు మన కొరకు కార్చిన రక్తము, పడిన శరీర శ్రమలు, సిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకో. మూడవదిగా ఎవరైతే వాక్యం చెప్పి మిమ్మల్ని యేసులోనికి చక్కగా నడిపిస్తున్నారో వాళ్ళని ఏం చేయాలండి? మనము జ్ఞాపకం చేసుకోవాలండి, జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకే తిమోతి 2వ పత్రిక 1:3 దేవుడు చక్కగా రాయించాడు. తిమోతి 2వ పత్రిక 1:3, 2వ పత్రిక తిమోతి 1:3, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడా ఎడతెగక? అమ్మ ఉందా అక్కడ? అలాగే రాయబడి ఉందా? ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అబ్బాయి. మనం కూడా ఎడతెగక చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలండి. జ్ఞాపకం చేసుకొని తీరాలి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎడతెగక చేయవలసిన రెండో పని ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 2:42 ఎడతెగక చేయవలసిన రెండో పని, వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక యుండిరి. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయంటే 4 ఉన్నాయండి. ఆ 4 మనం మళ్ళీ పైనుంచి వస్తాం. 1 ఎడతెగక ప్రార్థన చేయాలి. 2 ఎడతెగక ఏం చేయాలంటే అపోస్తుల బోధ వినాలి. అనండి, ఏం వినాలంటే రెండవదిగా అపోస్తుల బోధ. 1 జ్ఞాపకం చేసుకోవాలి, 2 బోధ వినాలి. అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉండాలండి. ఎందుకండి బోధ వినాలంటే బైబిల్ చెప్తుంది, రోమా 10:17, వినుట వలన విశ్వాసము కలుగును. ఆమెన్. వినుట వల్ల ఏం కలిగిద్ది? ఇప్పుడు విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? మనం వినాలి, బోధ వినాలి. ఎందుకంటే రోజు వాక్యం ఎందుకు వినాలి? ఎందుకు బోధ వినాలంటే విశ్వాసం కలగాలంటే వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం ఎందుకు వినాలి అపోస్తుల బోధ అనంటే సత్యమందు నిలకడగా ఉండాలి. ఎలాగండి? ఒక సామెత ఉంది, చెప్పేవాడు లేక చెప్పేవాడు లేక చెడిపోయినట్టు అన్నమాట. అందుకే ఎవరు ఉండాలంట? చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పండి, ఎవరు ఉండాలండి? చెప్పేవాళ్ళు ఉండాలి. ఇంట్లో చెప్పే అమ్మ ఉండాలి, ఇంట్లో చెప్పే నాన్న ఉండాలి, తర్వాత వాక్యాన్ని చెప్పే బోధకులు ఉండాలి. స్కూల్లోకి వెళ్తే పాఠాలు చెప్పరే, వెళ్ళారు స్కూల్కి, టీచర్లు ఎవరు లేరు, ఏం చేస్తారు మీరు? భలే నేర్చుకొని వచ్చాం పాఠాలు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ టీచరు మాస్టర్ ఉంటేనే అది స్కూల్ అయ్యిద్ది. చెప్పేవాడు ఉంటేనే పిల్లలు ఉంటారు అక్కడ. చెప్పే తండ్రి ఉంటేనే పిల్లోడు బాగుండాలి. చెప్పే తల్లి ఉంటేనే పాప బాగుంటుంది. చెప్పే బోధకుడు ఉంటేనే ప్రజలకి వినాలి. వినుట వలన ఏం కలిగిద్దంట? విశ్వాసము కలిగిద్ది. ఇప్పుడు బోధలు ఎలాగున్నాయంటే బైబిల్ చెప్తుంది, మనుష్యుల మాయోపాయముల చేత. అనండి, ఏ పాయం అండి? అవన్నీ చూపించడానికి టైం చాలదు, కానీ మనుష్యుల మాయోపాయముల చేత, మోసకరమైన తంత్రముల చేత గాలికి కొట్టుకొని పోవచ్చున్నట్టు అటు ఇటు ఊగిసలాడే బోధలు జరుగుతున్నాయండి. అందుకని ఏ బోధ వినాలంటే స్వచ్ఛమైన బోధ, అది అపోస్తుల బోధ. బైబిల్లో ఉన్నట్టు చెప్పగలగాలండి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఈ బోధ వినాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ బోధ యందు మనం ఎలాగ ఉండాలంటే ఎడతెగక. అనండి, ఎలాగండి? ఎడతెగక ఉండాలి. ఒక మంచి బుక్ దొరికింది అనుకోండి స్టూడెంట్కి, అతను కావలసిన ఇన్ఫర్మేషన్ కలిగిన బుక్ దొరికింది అనుకోండి, అసలు ఎంత దాన్ని వదులుతాడండి? వదలడం. బాగా అర్థమయ్యే టీచర్ క్లాస్కి వచ్చాడంటే పిల్లలు ఎగ్గొడతారు ఆ స్కూల్కి. అసలు ఆ సెక్షన్కి, ఆ క్లాసుకి, ఆ టైంలో ఆ సబ్జెక్ట్కి ఎగ్గొట్టరు. అర్థం కాకుండా చెప్పే మాస్టర్ వచ్చాడు, బుర్ర తింటాడరా వీడు అంటారు. కానీ చక్కటి బోధ కంట నువ్వు ఎడతెగక బోధ యందు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇక 3వదిగా ఎడతెగక దేనిలో ఉండాలంటే అక్కడే ఉంది అపోస్తుల కార్యం 2:42, సహవాసములో ఎడతెగక ఉండాలి. అనండి, దేంటోనండి? సహవాసంలో. ఆ సహవాసమే దేవుని సంఘం. అనండి, ఆ సహవాసమే దేవుని సంఘం. మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోలేక కాదండి, మీరింట్లో బైబిల్ చదువుకోలేక కాదు, కానీ సహవాసం ఉండాలి. అనండి, ఏముండాలండి? సహవాసం ఉండాలి. మీకు బాగా అర్థం అవడానికి సహవాసం ఎందుకంటే, ఇప్పుడు బొగ్గులన్నీ ఒక చోటకు పెట్టారు, నిప్పు పెట్టారు, బొగ్గులు కాస్త నిప్పు కణితలైనవి. అనండి, ఏమైనా నిప్పు కణితలైనవి. ఇప్పుడు ఆ నిప్పు కణికలన్నీ కూడా
అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అటు ఒకటి ఉన్నాయి అనుకోండి, వేడి వస్తుందా? మంట వస్తుందా? రాదు. అన్నీ ఒకసారి పోగేసినప్పుడే ఏమొస్తుంది? దాంట్లో నుంచి మంట వస్తుంది. దానివల్ల పని అయ్యిద్దండి. విశ్వాసులు కూడా ఒక చోటకి ఎందుకు సహవాసం కూడుకోవాలంటే మంట కలగాలి. చప్పట్లు కొట్టండి బిగ్గరగా, బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొట్టాలండి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. అందుకు సహవాసంలో మనం ఎడతెగక సహవాసం ఉండాలి. కానీ ఎడతెగక సహవాసాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? హెబ్రీ 10:24 చదవండి. హెబ్రీ 10:24, హెబ్రీ 10:24లో ఈ సహవాసాన్ని కొంతమంది ఏం చేసుకుంటున్నారు? హెబ్రీ 10:24, కొందరు మానుకొనుసున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కొంతమంది సహవాసానికి కూడుకోలేకపోతున్నారండి, దౌర్భాగ్యం. ఎడతెగక నువ్వు చేసే పని నువ్వు చేస్తే దేవుడు కూడా ఎడతెగకుండానే ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్. ఎడతెగక నీవు నేను చేయవలసిన పనులు చేస్తూ వెళ్ళిపోతే దేవుడు కూడా ఎడతెగకుండా దీవెనలో కుమ్మరిస్తాడు. ఆమేన్. మరి సహవాసానికేమో కొందరు మానుకుంటున్నట్టుగా మీరు కూడా మానుకుంటున్నారు. అబ్బాయి హెచ్చరిక అంటున్నాడు పౌలు. నువ్వు మానుకుంటున్నావు అని అంటే నేను ఇందాకే చెప్పా, ఆ నిప్పు కణికలన్నీ ఒక చాటు ఉంటేనే మంట కానీ సెగ కానీ. దూరం అయిపోయినాయి అనుకోండి, ఒక్కొక్కటి మంట లేదు సెగ లేదు ప్రియులరా. దూరం అయిపోతే ఆశీర్వాదాలు కూడా అలా ఉంటాయి. అందుకే క్రికెట్ టీములో ఎంతమంది ఉంటారు? అడుగో, వాడు చెప్పాడు ఎవడు క్రికెట్ ఆడేవాడు బాగా, ఎవడే అబ్బాయి ఎవరురా టక్కని చెప్పాడు. 11 మంది 10 మంది రా అబ్బాయి, 11. ఇద్దరు ఆడరమ్మా? ఏరా అబ్బాయి ఇద్దరు ఆడరా? 11 మంది ఉండాల్సిందేనా? ఎందుకని చెప్పరేరా? ఎందుకని? అదిగో వాడు చూస్తున్నాడు. బ్యాటింగ్ ఆడాలంట ఒకడు, బ్యాటింగ్ ఆడాలంట ఒకడు, ఫీల్డింగ్ చేయాలంట, క్యాచ్లు పట్టాలంట. ఒక్క లేపని సరిపోదండి. మరి సంఘంలో రక్షణ పొందిన వాళ్ళందరూ ఏరి. ఇప్పుడు ఈ మ్యాచ్ బాగుందా బాగలేదా? హలో, మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. డోక్రా గ్రూపులు ఎంతమంది? అబ్బా, ఇప్పుడు గ్రూపులో మీటింగ్ జరుగుతుంది, ఒక ఆమె రాలా, జరిగిద్దా మీటింగు? ఏమ్మా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, ఇద్దరు ఎగ్గొట్టారు, అయ్యిద్దా పని? సచ్చినట్టు 8 మంది ఎవరి కోసం ఉండాలి? చెప్పరేమ్మా. ఇప్పుడు భలే జ్ఞానం ఇచ్చాడు నాకు దేవుడు, మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఇప్పుడు డాక్రా గ్రూపులో ఒక్కళ్ళ దగ్గర లోన్ వస్తుందా అక్కడ? ఎందుకని గంటాపదంగా చెబుతున్నారు? ఎందుకనమ్మా? ఎందుకని? నెంబర్ మరి నువ్వు అక్కడ జట్టువి, నువ్వు అక్కడ నిప్పు కణికివి. సెగ రావాలంటే మొత్తం ఆడ కనపడితేనే ఆయన ఏమిస్తాడు? అక్కడ లోన్ ఇస్తాడు. డాక్రా గ్రూపులు అందరు సంతకాలు పెడితేనే పని అయ్యిద్ది. మరి దేవుని సన్నిధిలో అందరు వస్తేనే దేవుడు మొర వింటాడని తెలియదా నీకు? నీ మూలాన ఎంతమంది ప్రార్థనలు ఆగిపోయినాయి? నీ మూలాన మందిరంలో ఎన్ని మహిమ కార్యాలు ఆగిపోయినాయి? బ్యాటింగ్ వేసేవాడు, బౌలింగ్ బాగేసేవాడే రాకపోతే ఆ క్రికెట్ టీం ఓడిపోయినట్టుగా, డాక్రా గ్రూపులో చక్కగా డబ్బులు కట్టే ఆమె ఎగ్గొడితే ఆ గ్రూపుకు చెడ్డ పేరు వచ్చినట్టుగా, బాప్టిజం పొంది రక్షణ పొంది మారు మనసు పొంది ప్రార్థన చేయాల్సిన దానివి, పాటలు పాడాల్సిన దానివి, పరిచర్య చేయాల్సిన దానివి, చేయి చాపవలసిన దానివి నువ్వే 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 జారిపోతే నీ మూలాన సంఘం అంతా ఓడిపోయింది. సంఘం అంతా ఓడిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎడతెగక సహవాసం ఉండాలా ఊడిపోవాలా? ఏమ్మా, ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇక ఇది నా పని కాదని ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎడతెగక సహవాసము చేయాలండి. ఎడతెగక సహవాసంలో ఉంటేనే నీకు మేలు. చేతుల నుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతానుడు అనుకుంటాడంట, ప్రార్థన చేసే ఈ టీములో, ఈ సంఘంలో ఒక ఆమె ఆగిపోయిందిగా, వీళ్ళకేం తగ్గింది? ప్రార్థన బలము తగ్గిపోయింది. క్యాచ్లు పట్టేవాడు ఒకటి రాలేదుగా, ఈ టీము ఓడిపోయిద్ది. అందుకే ఎడతెగక మూడవదిగా మనం ఏం చేయాలంటే సహవాసంలో ఎడతెగక మనము ఉండాలి ప్రియులరా.
ఎందుకంటే సహవాసాన్ని మానుకుంటున్నారు? కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకు సహవాసాన్ని మానుకుంటున్నారంటే, ఒకటి బిజీ షెడ్యూల్ అనండి. ఏ షెడ్యూల్ అంటే ఏ షెడ్యూల్? బిజీ అండి. పని ఒత్తిడి. పొద్దున పూట పని, సాయంత్రం పూట ఒత్తిడి, మళ్ళీ వచ్చి ఏడ కూర్చునేమి? ఆ పని ఇచ్చింది ఎవరో? ఆ పని చేసుకుని ఓపిక ఇచ్చింది ఎవరో? పని మాత్రం ఎగ్గొట్టవు, కానీ ఏమి ఎగ్గొడతావు? ఇది న్యాయమైన పని అమ్మా కదా. సహవాసంగా కూడుకోలేకపోవడానికి ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, కొంతమందికి ఏముందలే అన్న ఈరోజు చెప్పే వాక్యం రేపొద్దున యూట్యూబ్లో పెడతాడుగా, రేపు ఎందాంలే. ఇదొక రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, ఈ వచ్చిన వాళ్ళల్లోనే మనస్పార్థలు. అమ్మ అర్థమైందా? కూడుకుంటున్నాం కానీ మనలోనే మనకేమున్నాయి? మనస్పర్ధలు అనమాట. వీటి మూలాన్ని కూడా ఏం వెళ్తాంలే సహవాసానికి. అసలు దేవుడు అన్నాడు, బూదిగంత నివాసులారా, మనస్పర్ధలు వచ్చే వాళ్ళ వైపు చూసి రక్షణ పొంది అన్నాడు నీతో. మరి ఎవరి వైపు అమ్మా? నా వైపు చూచి రక్షణ పొందుడి. నీకెందుకు పక్కన వాళ్ళ సంగతే? పేతురు ఎప్పుడైతే యేసు వైపు చుట్టూ సముద్రం మీద నడిచాడో మునిగిపోయాడా? కానీ ఎప్పుడైతే గాలి వైపు చూశాడో ఏమైపోయాడు? మునిగిపోయాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. నువ్వు దేవుని వైపు చూచావు, రక్షణ పొందేవు. దేవుని వైపే చూచి సహవాసమునకు వచ్చుదువుగాక. నాలుగో సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎడతెగక చేయవలసిన నాలుగో పని ఏంటంటే, రొట్టె విరవాలి. ఎడతెగక అనండి. ఎలాగండి? అనండి ఎలాగా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఆ మాట ఉంది. అపోస్తల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధయందు, ఆ సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలండి. మనం రొట్టె విడవాలి. రొట్టె ఎగ్గొట్టకూడదు. బల్లారాధన అసలు వాస్తవం అయితే మనం నెల పెడుతున్నాం, కానీ బైబిల్లో ఉంది అసలు ప్రతిరోజు రొట్టె విరుస్తారంట. దేనికి స్తోత్రం చెప్పండి. ఇంటింటా రొట్టె విరుస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు నెలకోసారే భయపడుతున్నారు మనోళ్ళు, కానీ వారానికి ప్రతి ఆదివారం బల్లిచ్చే సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అసలు ఎడతెగగా చేయాలండి, రొట్టె విరవాలండి. ఎడతెగగా చేస్తే రొట్టె ఎందుకు విరవాలంటే భయం ఉంటుంది. ఏముంటుందండి? అరే నేను రొట్టె ఇరుస్తున్నాను కదా అంటే, రొట్టె ఎవరికి సాదృశ్యం? యేసయ్యా శరీరానికి సాదృశ్యం కనుక ఎడతెగక చేయుడి ఈ పని. ఎందుకంటే భయం ఉంటుందండి. ఇది యేసు శరీరం. రోజు నేను యేసు శరీరాన్ని పట్టుకొని వస్తున్నానుగా, మరి నాలో ఏది తగిన మాదిరి? రొట్టె విరుచుట ఐక్యతకి సాదృశ్యం అనండి. దేనికండి? ఐక్యత ఉండాలి మనలో. యేసు ప్రభు వారు ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుక మీరు ఏం చేయాలి? ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసమును త్రాగాలండి. దీనిలో మనం ఎడతెగక ఉండాలి ప్రియులు. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని అయినాయండి? 4. 1 ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలి. 2 ఎడతెగక బోధ, అపోస్తుల బోధ వినాలి. 3 ఎడతెగక సహవాసములోనికి రావాలి. 4 ఎడతెగక రొట్టె విరవాలి. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసాం అక్కడికి రండి. ఎక్కడైతే వర్తమానం మొదలేసామో అక్కడికి వచ్చేయండి. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 చివర్లో ఎడతెగక ప్రార్థన చేయుడి. 5వది ఆఖరిది, ఎడతెగక చేయవలసింది ప్రార్థన. అమ్మ అందరూ అనండి, ఎడతెగక చేయాల్సింది ఏంటండి? ప్రార్థన. ఇందాక చెప్పాను, ప్రార్థన ఎడతెగక ఎలా చేస్తాం? ప్రారంభంలో అని చెప్పాను. వంట చేసే వ్యక్తి ఏం చేశాడంట? గిన్నెలు కడుగుతున్నా ప్రార్థన, కూరగాయలు కట్ చేస్తున్నా ప్రార్థన, వంట తిప్పుతున్నా ప్రార్థన, నడుస్తున్నా ప్రార్థన. ఎడతెగక ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, రోమా 12:12 ఉంది. రోమా 12:12 ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. బిగ్గరగా చప్పట్లు. ప్రార్థనలో ఏముండాలంట? పట్టుదల ఉండాలి. ఇదే ఎడతెగక ప్రార్థన చేయడం. పట్టు విడవకూడదండి. పట్టుబడ్డావా జారిపోతావు అంతే. యాకోబు అందుకే పట్టుదల కలిగి ప్రార్థన చేశాడండి.
ఎడతెగక ప్రార్థన చేయటం అంటే పట్టుదల కలిగి ఉండటం. 2 ఎఫెసీ 6:18 చివరిలో ఉంటుంది కదా, ఎఫెసీ 6:18 చివరిలో ఉంటుంది, మెలకుగా ఉండటం అనండి. ఎలాగండి? మెలకుగా ఉండి ప్రార్థన చేయటం. యేసుప్రభు వారి శిష్యులను వెంట పెట్టుకుని గెత్సమనే తోటలోకి వెళ్ళాడు. శిష్యులను అన్నాడు, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అబ్బాయి అని. యేసుప్రభు వారు కొంచెం దూరం వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన అయిన తర్వాత లేసొచ్చి చూస్తే శిష్యులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మనోళ్ళు ఇది పట్టుకున్నారు. ఏమండి, యేసుప్రభు అయితే ప్రార్థన చేస్తాడండి, మేము శిష్యులు లాంటి వాళ్ళు మేము నిద్రపోతామండి, హల్లెలూయా ఇది అంటున్నారు చాలామంది. కానీ యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? నిద్రపోతున్న వాళ్ళు ఏమన్నాడమ్మా? ఏమయ్యా, మెలకుగా ఉండి కనీసం గడి అయిన ప్రార్థన చేయలేరా? యేసుప్రభు చేత ప్రశ్నించుకున్నారండి. అందుకే రెండవదిగా ఎడతెగక ప్రార్థన చేయడం అంటే 1 పట్టుదల కలిగి ఉండడం, 2 ప్రార్థనలో ఏం కలిగి ఉండడమో తెలుసా? మెలకువ కలిగి ఉండడం. మెలకువ కలిగి ఉండడం పొద్దుగూకులు కళ్ళెట్ట పెట్టుకొని చీపురుబళ్ళు అడ్డం పెట్టుకొని ఇట్లా చూస్తూ ఉంటాం కదా దెయ్యంలాగా. మెలకువ కలిగి ఉండటం అంటే అప్పుడప్పుడు అమ్మ నాన్న పెద్దోళ్ళు చెబుతూ ఉంటారు, రే దూరం వెళ్తున్నావు, భారం వెళ్తున్నావు, రైల్లో మెలకుగా ఉండు అంటే అర్థం ఏంటి? అందరిని గమనిస్తా, దిగాలన్నా ఎక్కాలన్నా కూడా దొంగోడు వస్తాడు, ఏమవుతాడు, మెలకుగా ఉండు కొంచెం, అది అర్థం. కాపురానికి పంపించేటప్పుడు పిల్లకి చెప్తారు, అమ్మాయి మెలకువగా ఉండి కాపురం చేసుకో, మెలకువగా ఉండరా, వ్యాపారంలో ప్రయాణం చేస్తున్నావు, బండి దోలుతున్నావు, మెలకువలు కలిగి ఉండు అంటే అటోడు వస్తున్నాడు, ఇటోడు వస్తున్నాడు, వెనకాల హార్న్ ఎవరు కొడుతున్నాడు, ముందు ఎవరు ఓవర్ క్రాస్ చేస్తున్నాడు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, అటు వస్తున్నారు, ఇటు వస్తున్నారు, పెద్ద బండి వస్తుందా, చిన్న బండి వస్తుందా, అన్ని మెలకువగా గమనిస్తూ ఉండాలి. ప్రార్థనలో కూడా అదే, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. నా ప్రార్థనకి ఏమన్నా ఆటంకం కలుగుతుందా, సాతానుడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? పట్టుదల ఉండాలి, మెలకువ ఉండాలి ప్రార్థనలో. మూడవదిగా పట్టుదల కలిగి ఉండాలి, మెలకువ ఉండాలి. మూడవదిగా ఎడతెగక ప్రార్థన అంటే అర్థం ఏంటంటే కొలస్సీ 4:2 కొలస్సీ 4:2 నిలకడగా ఉండాలి అనండి. ఎలాగ ఉండాలండి? నిలకడ. కొలస్సీ 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి అనండి. ఇప్పుడు ఎన్ని అయినాయండి? 3. 1 పట్టుదల, 2 మెలకువ, 3 నిలకడ. మళ్ళీ అనండి, 1 పట్టుదల, 2 మెలకువ, 3 నిలకడ. ఎడతెగ కంటే ఎలాగ ఉండాలి ప్రియులారా? అందుకే ఎడతెగక ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యములు 1:14 మేడగదిలోకి వెళ్ళి చేసిన వాళ్ళు చేసిన పని అదే. అపోస్తుల కార్యములు 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేయటం అండి. ముగిచ్చేస్తాను. ఒక ఊరిలో ఒక వయసులో పెద్దావిడ, ముసలావిడ ఉందట. ఒక్కతే ఉంటుందట ఇంట్లో. మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలందరూ దూరదేశం వెళ్ళిపోయారు, ఒక్కతే ఉంటుందట. ఒకరోజు పాస్టర్ గారికి కబురు పెట్టిందట, అయ్యా కొంచెం ఒంట్లో బాగోలేదు, ప్రార్థన చేసి వెళ్ళండి అంటే పాస్టర్ గారు వచ్చారట. ఆమె కూర్చున్న మంచం మీద ఇంకో కుర్చీ వేసి ఉందంట పక్కన. పాస్టర్ గారు అన్నారట, ఏమ్మా ఏంటి పక్కన కుర్చీ ఉంది, నాకు ఒక కుర్చీ ఇప్పుడు నేను రాగానే ఆ కుర్చీలో కూర్చోమన్నా, మరి ఈ కుర్చీ ఉంది ఇంకెవరైనా వస్తున్నారా అని అడిగాడంట. ఆ ముసలావిడ అందంట, ఎవరు రారయ్యా, ఆ కుర్చీ అక్కడే ఉంటుంది అందంట. ఎందుకు ఉంటుంది ఈ కుర్చీ ఇక్కడే అని అడిగాడట పాస్టర్ గారు. అప్పుడు ఆ ముసలావిడ అందట, అయ్యా చానాళ్ళ క్రితం, నువ్వు ఇంకా పాస్టర్గా అవ్వలా, చానాళ్ళ క్రితం ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియకపోతే నాతో పాటు ఒక భక్తిపరురాలు ఒక సలహా ఇచ్చింది. ఏం సలహా ఇచ్చిందంటే, ఎడతెగక ప్రార్థన చేయడం అంటే పెద్ద పెద్ద పనేం కాదమ్మా, నువ్వెక్కడుంటే అక్కడ ఈ కుర్చీ పెట్టు పక్కన. పడుకునే దగ్గర మంచం ఉందా, ఈ కుర్చీ పెట్టుకో. వంట చేస్తాను వంట రూమ్లోకి వెళ్ళావా, ఈ కుర్చీ పెట్టుకో. బయట కాసేపు చల్లగాలి కూర్చోవాలనుకుంటున్నావా, ఈ కుర్చీ పెట్టుకో పక్కన. ఎందుకు ఈ కుర్చీ పెట్టుకుంటావో తెలుసా? ఈ కుర్చీ పెట్టి ఒక మాటను, ఏసయ్యా వచ్చి కూర్చోయ్యా. ఎవరు? ఏసయ్యా నువ్వు వచ్చి కూర్చోయ్యా. ఇప్పుడు ఆయన కూర్చున్నాడు, నమ్మేసా. ఇక ఏసయ్యా వచ్చి కూర్చోను, కూర్చుంటాడు. ఇక మొదలుపెట్టి ఇక నువ్వేం చెప్పాలనుకుంటున్నావో పక్కన ఎవరున్నారు కుర్చీలో?
యేసుప్రభు కూర్చున్నాడు. ఇక నువ్వు చెప్పిక నీ బాధ ఏందో, నీ కష్టం ఏందో, నీ ఇబ్బంది ఏందో. నేను పలానా కూర చేయబోతున్నాను ప్రభు, పలానా ఇదిగో నిద్రపోవాలనుకుంటున్నానయ్యా, గ్యాస్ ఆన్ చేయాలనుకుంటున్నానయ్యా, ఇక మనసులో ఇంత బాధగా ఉందయ్యా, ఎందుకు గ్యాస్ పట్టేసినట్టు ఉందయ్యా, పెద్దోడు ఇటు వెళ్ళిపోయాడు, చిన్నోడు ఇటుపోయి, వాడు ఆ ఊరిలో ఉన్నాడు, ఈ ఊళ్ళో ఉన్నాడయ్యా, మరి నేను ఒక్కదాన్ని, మరి నేను నిద్రపోతానికి వెళ్తున్నాను, ట్యాబ్లెట్ వేసుకోవడానికి వెళ్ళబోతున్నానయ్యా, బైబిల్ చదువుకోవాలనుకుంటున్నానయ్యా, మరి ఏంటి నిద్రపోవాలనుకుంటున్నా, తలిపేసా, అన్నీ చెప్పాయి ఆయనకి. నిద్రపో అన్నీ చెప్పు ఆయనకి. చివరికి ఏమైపో నిద్రపో. పొద్దున్నే లెగవంగాల్లో కూడా యేసుప్రభు నిద్ర లెగుతున్నానయ్యా, నీకు వందనాలయ్యాను. ఎందుకు? ఆయన ఎక్కడుంటాడు చెప్పరే, ఎక్కడుంటారు? ఇదండి నా పని, అందుకని ఈ కుర్చీ నేను ఎటు వెళ్తే అనరే, ఇక నేను ఎటు వెళ్తే ఆ కుర్చీ నేనేం చేస్తాను, ఇక పట్టుకొని వెళ్ళిపోతాను. పట్టుకొని వెళ్ళిపోయి ఇక నాకు ఒకళ్ళతో పని లేదు, నా కుర్చీలో నా యేసయ్య ఉంటాడు కనుక నాకు 24 గంటలు ఇదే పని. వంట చేస్తున్నా, ఆయనతో మాట్లాడుతా, అంట్లు తవ్వుతున్నా, ప్రభువా సొత్తనవా వంటల పని అయిపోయింది ప్రభువా, ఇక నేను అయిపోయింది ప్రభువా, ఇక నేను పొద్దుగోలు ఆయనతో చెప్పుకోవటం ఇదండి. అందుకని కుర్చీ వేసుకున్నాను అనగానే పాస్టర్ గారు అన్నాడంట, ఇలాంటి ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదమ్మా, ఈరోజు నేను కూడా కుర్చీ వేసుకుంటాను పక్కన అంటున్నాడంట ఆయన కూడా. దానికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు ఈ రాత్రి మీరు 2 విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఒకటి, ప్రార్థన, ఆ వంట ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు అలా చేయుదురుగాక. అమ్మ రేపు పొద్దున వస్తా కూడా నేను దేనికి, మీరు గిన్నెలు కడుగుతుంటే ఏం చేయాలి, ప్రభువా నా హృదయాన్ని కూడా కడుగో. కూరగాయలు కొత్తంటే ఏం చేయాలి, నాలో ఉన్న చెడు కూడా కోసి అవతల పారేల్చేయి. తర్వాత ఒక కుర్చీ తప్పనిసరిగా పెట్టుకోండి దయచేసి. ప్రభువా నువ్వు కూర్చోయ్యా, దీని మీద కూర్చోయ్యా, నువ్వు కూర్చో అన్నీ చెప్పుకో ఆయనకి. దానివల్ల హృదయంలో భారం దిగిద్దండి. ఆమెన్. ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆమెన్ అంటే బిగ్గరగా. విశ్వాసంతో చేసేది ఏదైనా ఆమెన్. నమ్ముట నీ వలనైతే సమస్తమో సాధ్యమే గనక ఎడతెగక చేయవలసిన 5 పనులలో మనం ఎడతెగక ఎందుముగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం.